వెల్కమ్ బ్యాక్ టు సన్నీ అండ్ మోక్షి వ్లాగ్స్. ఎగ్ ఫ్రైని చాలా సింపుల్గా చాలా క్విక్గా చేసేసేయచ్చండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పప్పుచారులోకి అలాగే సాంబార్లోకి రసం ఇలా వేటికైనా కాంబినేషన్గా ఈ ఎగ్ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది. లేట్ చేయకుండా ఎగ్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం వచ్చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకునేసి కడాయి పెట్టుకునేసేయండి. కడాయి అనేది కొంచెంసేపు వేడెక్కనివ్వండి. వేడెక్కిన కడాయిలో 2 స్పూన్ ఆయిల్ అనేది వేసుకునేసేయండి. ఆయిల్ అనేది కొంచెం వేడెక్కిన తర్వాత ఇక్కడ కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు వేసుకునేసేయండి. అలాగే కొంచెం కారం, అలాగే ధనియాల పొడి, గరం మసాలా, బిర్యానీ మసాలా ఇలా వీటన్నింటినీ వేసుకొని ఆయిల్లో ఒక 2 నిమిషాలు అనేది బాగా ఫ్రై చేసుకోండి. ప్రాసెస్ మొత్తాన్ని ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకునేసి ఆయిల్లో వీటన్నింటినీ బాగా ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు. హై ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల మసాలాలన్నీ మాడిపోతాయి. మాడిపోతే కూర టేస్ట్ అనేది మారిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా సిమ్లో పెట్టుకునేసి ఫ్రై చేసుకునేసేయండి. ఆయిల్లో ముందుగా ఉడకపెట్టుకున్న 6 కోడిగుడ్లను తీసుకుంటున్నాను ఇక్కడ. ఈ విధంగా పీల్ ఆఫ్ చేసుకునేసి హాఫ్గా కట్ చేసుకునేసేయండి. ఇలా ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకునేసి ఈ కోడిగుడ్డు అన్నింటినీ ఈ మసాలాలో బాగా ఫ్రై చేసుకునేసేయండి. అంతే అండి, ఈజీగా అయిపోయి అలాగే ఎంతో టేస్టీగా ఉండి ఎగ్ ఫ్రై అనేది ప్రిపేర్ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. తెలియకపోతే మాత్రం ఒకసారి ట్రై చేసేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. నచ్చినట్లయితే